హాయ్ అండి, వెల్కమ్ టు కేన్ ఫ్యామ్ ఛానల్. ఈ థర్స్డే మినీ వ్లాగ్ అండి, లంచ్ మినీ వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. మెంతికూరతోటి పప్పు చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మా షన్నుకి అయితే మార్నింగ్ నిద్ర లేవడం చెప్పాను కదా, ఆల్రెడీ కోల్డ్ చేసిందని, అందుకే హనీలో కొద్దిగా అల్లం అయితే దంచి తాగిపిస్తున్నాను అనమాట. ఇంకా ఇష్యూ అయితే కన్యాపూజకి వెళ్ళింది. కన్యాపూజన నార్త్ వాళ్ళు చాలా బాగా చేస్తారంటండి. నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చినాకే చూస్తున్నాను నేను. సో ముందు రోజు వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళారన్నమాట, నెక్స్ట్ డే మార్నింగ్ పంపించండి అని. సో తనైతే ఇంకా రెడీ చేసి మార్నింగ్ పంపించేశాను. ఇలాగ నవరాత్రులు వచ్చి అమ్మవార్ల స్వరూపాలుగా చిన్నపిల్లలకి కన్నెపిల్లలకి పూజలు చేస్తారంట. 2 years to 10 years బిట్వీన్లో ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళకి. సో అందుకోసమైతే ఇష్యూని అయితే రెడీ చేసి పంపించేశాను. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అంటే వాళ్ళని ఇన్వైట్ చేసి పిల్లలకి ఫుడ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేసి ఉంటారో స్వీట్, అలాగే వాళ్ళకి నచ్చినటువంటి గిఫ్టులు, హెయిర్ పిన్స్ కావచ్చు, రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ప్లేట్స్, అట్లా వాళ్ళకి నచ్చిండేటిది చిన్న చిన్నవి ఉంటాయి కదా ఐటమ్స్, వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ అట్లాంటివన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అలా తీసుకొని వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ఇంటికి వస్తారనమాట. అంటే వాళ్ళ యొక్క అది ట్రెడిషన్ అంట, నార్త్ వాళ్ళది, అలా చేస్తుంటారు. నాకు బాగా హ్యాపీ అనిపించింది, పిల్లల్ని ఇంత మంచిగా అమ్మవారి స్వరూపంగా ఆడపిల్లల్ని ఇలా పూజ చేయడం అనేది. ఇంకా మా ఇష్యూ అయితే ఫుల్ హ్యాపీ అవుతుంది, ఎందుకంటే తన కాళ్ళకి పారాణి అట్లా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా కన్య పూజనలో అలాగంతా బాగా చేస్తారంట, కాళ్ళకి పారాణీలు పెట్టి బాగా రెడీ చేస్తారు పిల్లలకి అమ్మవారిలాగా. సో అందువల్ల అయితే తనైతే వెళ్ళింది. ఇంకా నేను మెంతాకునైతే ఆయిల్ వేసి పోపేసాను మెంతాకు కోసం. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసేసాను. అది కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంత అలాగే పసుపు. ఫ్రై అయిపోయాక కందిపప్పు ఉడికించి పెట్టుకుంటాం కదా, ఆల్రెడీ ముందు నేను రెడీ చేసి పెట్టుకున్నాను కందిపప్పు బాయిల్ చేసి. సో బాయిల్ చేసిన కందిపప్పు కూడా పక్కన పెట్టేసుకొని ఆకంతా బాగా మగ్గిపోయాక టమాటాలు కొద్దిగా వేసేసుకొని వేయించుకోవాలండి. అవి మొత్తం బాగా మగ్గాలి ఆకు అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇంక నేను పక్కనే ప్యారలల్గా రైస్ కూడా పెట్టేశాను, రైస్ అవుతా ఉంది. ఇంక నేను ఇటు వంట చేస్తా అంటే మా షన్ను ఏమో ట్రైపాడ్ ఎత్తుకొని ఆడుకుంటున్నాడు. అలాగే రసం పెట్టడం కోసం చింతపండు అయితే నానబెడుతున్నాను. రసం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అలాగే మెంతికూరతోటి పులావ్ కూడా ఒక రెసిపీ అయితే ఉంది, అది కూడా చూడండి ఒకసారి. మా అమ్మ అయితే వచ్చేసిందండి కన్ని పూజ నుంచి. ఇంకా తన వాళ్ళ అక్కతోటి ఇంకా ఆడుకుంటున్నాడు షన్ను. ఇంకా నేనైతే ఇంకా రసం పెడుతున్నాను అనమాట, రసం కోసం రెడీ చేస్తున్నా. మెంతాకు బాగా మగ్గిపోయింది కదా, అందులో టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట, అంటే బాగా ఫ్రై అయిపోవాలి. బాగా వేగిపోయాక ఈ పప్పు ఏదైతే ఉందో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు, ఇది కూడా అందులో వేసేసి తగినంత వాటర్ వేసేసుకొని కొంచెం మరగనివ్వాలి బాగా. ఇంకా మా ఇషం మేము ఈరోజు తినేసి వచ్చిండేటి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ల గురించి చెప్తుంది. ఆ ప్లేటును అలాగే ఇట్లా ఏంటంటారు క్యారీరు, క్లిప్స్ అయితే ఇచ్చున్నారండి, చిన్న చిన్న పప్పీస్ వస్తాయి కదా అవి, అలాంటివి ఇచ్చున్నారు. తనైతే ఫుల్ హ్యాపీ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి కూడా చెప్పండి. ఇప్పుడు చూసారా పప్పు అంతా వేసేసాం కదా, తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా కారం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకొంచెం మరిగితే సరిపోతుంది. ఇంకా పక్కనే నేను ప్యారలల్గా రసం అయితే పెడుతున్నాను, రైస్ అయితే అయిపోయింది, ఇంకా రసం అయితే పెడుతున్నానండి. ఈ 4G లైఫ్లో ఏంటంటే డిఫరెంట్ ట్రెడిషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇదే అండి ఇవాళ నా లంచ్ మినీ వ్లాగ్. ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.